రాహుల్ గాంధీ ఒరే గిట్లా మాట్లాడుతుండే హౌ గాడు అని అంటే ఇక మనం ఏదైనా ఫీల్ చేసుకోవాలంట. ఒరే అది కరెక్ట్ కాదు. నువ్వు విమర్శ ఉండాలి కానీ మరి పిచ్చోని చేతిలో రాయలాగా ఉండదు. రాహుల్ గాంధీ హౌ గాడు అంటున్నాడు. రేవంత్ అనే హౌ గాడిని మన మీదకి వదిలాడు. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే హౌలేగాడు అన్నట్టు. ఇక అదే రాహుల్ గాంధీ హౌలేగాడు, రేవంత్ రెడ్డి హౌలేగాడు. నువ్వు మంచోనివా? నువ్వు సొక్కపూసవా? నేరేళ్లలో ఇసుక లారీలను ఆపినందుకు దళితుల పైన సంసారాలకు పనికి రాకుండా కొట్టించిన నువ్వు హౌలగాని కాదా నువ్వు హౌలగాని? ఈ మాటలువే మాకు అనరాదా ఏంది? ఈ తప్పునకు ఆయన్ను నడిబజార్లో ఉరి తీయాలి. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ను ఉరి తీస్తారా? రేవంత్ కరిసేలా ఉన్నాడు, ఇంట్లోనే కట్టేయాలని గీతమ్మకు చెబుతున్నాము అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికలలో వరంగల్ అశోక్ నగర్ సభల్లో తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ అనే హౌగాడిని నడి బజార్లో ఉరి తీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ను ఉరి తీయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన్ను ఎందుకు ఉరి తీయాలి? చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినందుక రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ ఇచ్చినందుక ఆడబిడ్డలకు అంటున్నారు. 11 పెట్టు అంటే ఓకే, పథకాల పరంగా ఏం కానీ భాష పరంగా ఎటుపోతున్నావు కేటీఆర్? నువ్వు హౌలేగాడు అంటే నిన్ను కూడా హౌలేగాడు అంటారు, దానికి డబల్ అంటారు. ఇదేనా మీ సాంప్రదాయం? తాగునీటి కోస తప్పించినందుక అని నిలదీశారు. ఉరి తీయాల్సి వస్తే రేవంత్ రెడ్డిని కూడా కాదని వరంగల్ అశోక్ నగర్ సభలకు వచ్చి 420 హామీలు ఇచ్చి అమలు చేసినందుకు రేవంత్ రెడ్డి అనే హౌ గాడిని బల మీదికి వదిలినందుకు రాహుల్ గాంధీని ఉరి తీయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ సర్పంచుల అభినందన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే హైదరాబాద్ నుంచి ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని, రీడర్ అని, ఏది రాసిస్తే అదే చదువుతారని ఎద్దవ చేశారు. రైతు భరోసా పథకం కింద 2 పంటల డబ్బులను ఎగ్గొట్టాడని, కౌలు రైతులకు కూడా పథకం వర్తింపజేస్తామని చెప్పారని, రైతు కూలీలకు నెలకు 1000 చొప్పున ఇస్తామని మాటిచ్చి తప్పారని మండిపడ్డారు. అశోక్ నగర్ సభలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ యువతను మభ్యపెట్టాలని విమర్శించారు. అత్తకు 4000, కోడలకు 2500 చొప్పున ఇస్తామన్న హామీ ఏమైంది అని ప్రశ్నించారు. మహిళలకు 2500 ఇవ్వలేని వ్యక్తి వారిని కోటేశ్వరుని ఎలా చేస్తారని నిలదీశారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని మాటిచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఢిల్లీకి నెలకు 100 కోట్ల చొప్పున మోస్తున్నారట. వీళ్ళు మోస్తున్నారట. పొద్దున లేస్తే రేవంత్ రెడ్డి రోత మాటలు మాట్లాడుతున్నారని, అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు మొరుగుతున్నారని, ఆయన ఉడత ఊపులకు భయపడొద్దని బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డికి ఓనమాలు కూడా తెలియవని, నెలకు 100 కోట్ల చొప్పున రాహుల్ గాంధీకి మూటలను మోస్తేనే సీఎం పదవి ఉంటుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితేనే తట్టుకోలేని రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వస్తే తట్టుకుంటారా అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నీళ్ల గురించి చెప్తానంటూ సీఎం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నదులు, ప్రాజెక్టులు, చెరువులు, వాగుల గురించి తెలియని వ్యక్తి నీళ్ల గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. గతంలో ఆటో వాళ్లకు డబ్బులు ఇస్తే కావాల్సినన్ని యూరియా బస్తాలు పొలం దగ్గరికి వచ్చావని, ప్రస్తుతం రైతులు ఉదయాన్నే చలిలో క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి అన్నట్టుగానే వెనుకటి రాబందు రోజులు తెచ్చారని ఎద్దవ చేశారు. కాంగ్రెస్ వాళ్లను తొక్కి మోసం చేసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ ఇకనైనా క్రికెట్, ఫుట్బాల్ ఆడుకుంటూ ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అన్నారు. రేవంత్ తన సొంత సెక్యూరిటీనే కొడుతున్నాడని, ఇష్టం వచ్చినట్టుగా అరుస్తున్నారని, భవిష్యత్తులో కరుస్తాడేమోనని అన్నారు. రేవంత్ను ఇంట్లోనే కట్టేయాలని ఆయన భార్య గీతమ్మకు చెబుతున్నానన్నారు. తండ్రి పేరు చెప్పుకుంటున్నానని రేవంత్ రెడ్డి పదే అంటున్నారని తన తండ్రి తెలంగాణ తెచ్చిన మొగుడు కాబట్టి బరాబర్ చెప్పుకుంటానని అన్నారు. నీలాగా లంగ పనులు చేస్తే నీ మనమడు కూడా నీ పేరు చెప్పుకోడు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చెప్పు ధూళికి కూడా రేవంత్ రెడ్డి పనికిరాడని విమర్శించినట. ఉర్దూ భాష విద్యార్థుల మద్దతు సరే పక్కన పెట్టండి, కానీ భాష కరెక్ట్గా లేదు. హౌలేగాలను తిట్టడం కరెక్ట్ కాదు. మీరు విమర్శలు చేయండి, తప్పు కాదు. విమర్శలు చేయడంలో తప్పు కాదు. ప్రతి విమర్శ రాజకీయంగా వస్తుంది. మళ్ళీ మీరు కలిసినప్పుడు ఇద్దరు ఆలింగనం చేసుకుంటారు, మాకు ఆ విషయం తెలిసిందే. కానీ ఇష్టం ఉన్నాడు అంటే కార్యకర్తలు ఉన్నారు, కార్యకర్తలను మనం ఉత్తేజపరచాలని హౌలేగాళ్ళు కరుస్తారంటే కుక్కలు. ఆయన రేవంత్ రెడ్డి ఏమన్నా కుక్కనా కరవడానికి? కొంచెం అని ఉండాలి కదా సిగ్గు మీకు.
దీనికి సమాధానం చెప్పేవారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవడు? ఒక్కడన్నా మాట్లాడుతుంటాడా బీఆర్ఎస్లో? కేటీఆర్ ఎందుకో మాట్లాడతలేవు, మీ షెల్ల మాట్లాడితే మీ 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 మరదలు మాట్లాడితే హరీష్ రావు మీరు ఎందుకో మాట్లాడతలేరు? మీ దగ్గర RRR 400 ఎకరాల గురించి ఎందుకో మాట్లాడతలేవు హరీష్ రావు? మీ మొత్తం ప్రాజెక్టులను పండబెట్టి ప్రాజెక్టులలో దోచిన డబ్బు గురించి ఎందుకో మాట్లాడతలేరు ఎవడు? సమాధానం చెప్పారు.